అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ధ్యాన మహాయజ్ఞం 2 తిరుపతిలో ఆగస్టు 22 నుండి 28 వరకు జరుగుతూ ఉంది. ధ్యాన మహాయజ్ఞం కమిటీ చైర్మన్, ద పిఎంసి ట్రస్ట్ వైస్ చైర్మన్, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, తిరుపతి నివాసి సంగీత బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. మరి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం లాస్ట్ టైము మీ సపోర్ట్తో ఎంతో అద్భుతంగా జరిగింది. మరి ఈ సంవత్సరం ఎలా జరగబోతుంది తెలుసుకునే ముందుగా తిరుపతి విశిష్టత ఏంటి సార్? ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క మార్గదర్శకంలో పిఎస్ఎస్ఎం అనుబంధం పిఎంసి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం అనేసి అందరూ చెప్తున్నారు, మనము చెప్తున్నాం. ముఖ్యంగా నా ఆధ్వర్యంలో అనేదానికన్నా వెంకటేశ్వర స్వామి యొక్క కృపతో, గురువుగారి యొక్క ప్రోత్సాహంతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పిఎంసిలో వైస్ చైర్మన్గా ఉన్న దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఒక ఛానల్కి ట్రస్ట్కి వైస్ చైర్మన్ అంటే ఆషామాషి విషయం కాదు. ఎన్నో మంది ఎన్నో రకాలుగా ఉన్నా కూడా నా పైన ఒక నమ్మకంతో పిఎంసి యజమాన్యం ఇచ్చిన దానికి ఆ పిఎంసి ఛానల్ వారికి అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం పెడుతున్నాను. ఇక ముఖ్యంగా తిరుపతి అంటే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. పవిత్ర పుణ్యక్షేత్రం అంటే ఎన్నో రకాలుగా ఎన్నో మంది దేవతలు నడయాడిన ప్రదేశము తిరుమల, తిరుపతి. ఈ నడయాడిన ప్రదేశంలో తిరుపతిలో అనంతమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. తిరుపతి పరిసర ప్రాంతాల్లో కపిల మహాముని వారు ధ్యానం చేశారనేసిన ఉద్దేశంతో కపిలేశ్వర ఆలయం అనేసని కపిల తీర్థం అంటారు. ఇప్పుడు కపిలేశ్వర స్వామి ఆలయం అనేది ఒకటి ఉన్నది మహతి ఆడిటోరియానికి 3 కిలోమీటర్ల దూరంలో. అలాగే అలిపిరి పాదాలు, సాక్షాత్తు అటువంటి కొలువులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పాదాలతో నడిచినటువంటి అలిపిరి పాదాలు కూడా ఆ ప్రదేశంలో ఉన్నది. అలాగే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క తేజోమయతో ఉన్నటువంటి మన అద్భుతమైనటువంటి స్త్రీ మాత అయినటువంటి మన పద్మావతి అమ్మవారి కొలువు కూడా తిరుపతిలోనే ఉంది. అలాగే వెంకటేశ్వర స్వామి వారి తల్లిగారైనటువంటి మన వకులామాత గుడి కూడా తిరుపతి దగ్గరలోనే ఉంది. అలాగే తిరుపతిలో పద్మావతి అమ్మవారితో పాటు బీవీ నాంచరమ్మ అంటే శ్రీనివాస మంగాపురంలో కూడా ఒక ఆలయం ఉంది. అలాగే ఇక్కడ ఈ పరిసరాల్లోనే కాకుండా స్వయంభుగా వెలిసినటువంటి అతి తక్కువలో ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి ఆలయము కాణిపాకంలో ఉంది. దక్షిణ కైలాసం అనేటటువంటి ఒక ప్రదేశము కాళహస్తిలో దక్షిణ కైలాసం అంటారు. అటువంటి పరమశివుడు ఆలయం కూడా ఉంది. అంటే ఇదంతా కూడా అప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లాలో కొంచెం చిత్తూరు జిల్లాలో ఇది భాగస్వామ్యం. దానివల్ల ఈ ప్రదేశం అంతా పవిత్ర పుణ్యక్షేత్రము, పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి అనేసి నేను భావిస్తున్నాను. బాగుంది సార్. అయితే మీరు సీనియర్ మాస్టర్ మూమెంట్లో ఎప్పటి నుండో మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. పత్రిజీ సూచన మేరకు మీరు స్వయంగా నిర్ణయించుకొని తిరుపతి చుట్టుపక్కల అయినా ఎక్కడైనా మీ సహాయ సహకారాలు ఉంటూనే ఉన్నాయి. అలాంటి మీకు లాస్ట్ టైం తిరుపతి యజ్ఞంలో మీ రోల్ చాలా పెద్దదనే చెప్పుకోవాలి. అసలు మీకు ఏమనిపించింది సార్ అంత యజ్ఞంలో మీ బాధ్యతలు కానీ, మీరు అందులో పాల్గొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత మీ అనుభూతి ఎలా ఉండింది? అసలు చాలా అద్భుతంగా ఉండింది మేడం. ఎందుకురా అంటే ఎన్నో మంది ఋషులు దేవతలు చేసేటటువంటి యజ్ఞాలు బుక్కులో చదవడం కానీ, నాకు పెద్దవారైనటువంటి సముద్ర లక్ష్మణయ్య గారు, మేడసాని మోహన్ గారు, అలాగే తిరుపతిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికవాదులంతా కూడా వాళ్ళ ప్రసంగాల్లో నేను విన్నాను. ఈ యజ్ఞాలు చేయాలంటే ఒక గొప్పగా ఉంటుంది, ఒక యజ్ఞం చేయాలంటే ఆషామాషి విషయం కాదనేసని మన పెద్దలు పూర్వీకులంతా చెప్తున్నారు. అటువంటి యజ్ఞాన్ని ఒక బాధ్యత రహితంగా పిఎంసి వారు పిరమిడ్ మాస్టర్లంత ప్రోత్సాహంతో నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా పెట్టి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నేను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అక్కడ వర్క్ చేసి దాన్ని విజయవంతం చేశానంటే
మొట్టమొదట సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామికి రుణపడి ఉన్నాను. అలాగే ఆ మార్గదర్శనాన్ని చూపించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి రుణపడి ఉన్నాము. అలాగే దీన్ని విజయవంతం చేసిన వాళ్ళు ఎవరంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ధ్యానం అనే ఆ ధ్యానాన్ని నిర్వహిస్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరిది ఈ విజయం అనేసి నేను భావిస్తున్నాను. ఓకే, బాగుంది సార్. సో మరి ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ద పిఎంసి ట్రస్ట్కి వైస్ చైర్మన్గా ఎన్నుకోబడ్డారు. మరి ఇప్పుడు మనకి యజ్ఞం ఆగస్టు 22 నుండి 28 వరకు జరుగుతోంది. సో మరి మీరు ఏం చేస్తున్నారు సార్ దీనికి ప్రచారం నిమిత్తం? ఎక్కడెక్కడ వెళ్తున్నారు? రెస్పాన్స్ ఎలా ఉంది? ఈ యజ్ఞం యొక్క ప్రచారము గత 2 నెలలుగా నేనే అనే కాదు, మనతో పాటు మన మాస్టర్లందరూ సీనియర్ మాస్టర్లు, అలాగే పిఎంసీలో వర్క్ చేస్తున్నటువంటి వారు, ట్రస్టీలతో పాటు అలాగే డైరెక్టర్సు అందరూ కూడా తిరుగుతున్నారు. ఈ తిరుగుతున్నప్పుడు ఏమి జరుగుతుందంటే, నేను కర్ణాటకలో ఒక కొద్ది రోజులు తిరగడం జరిగింది. ఓకే, కర్ణాటక కూడా వెళ్ళారు తిరుపతి యజ్ఞం ప్రచారం కోసం. కర్ణాటకలో కూడా ఒక వారం రోజులు నేను తిరిగాను. నాతో పాటు మన పిఎంసీ ట్రస్ట్ సంబంధించినటువంటి మాస్టర్లు కూడా తిరగడం జరిగింది. ఓకే, అలాగే ఆల్రెడీ ఒక వారంగా తెలంగాణలో కూడా ప్రచారం చేశాను. ఈరోజు 4వ రోజు అక్కడ కూడా ప్రచారం జరుగుతుంది. మళ్ళీ యథా ప్రకారం చేసుకుంటున్నాం. అలాగే మన ఉత్తరాంధ్రలో ఒక 5 రోజులు ప్రచారం చేయడం జరిగింది. ఈస్ట్ వెస్ట్ రాయలసీమ అన్ని ప్రదేశాలు ఆల్మోస్ట్ ఈ 2 నెలలలో ప్రతి ఒక్క ధ్యానం మాస్టర్ని, ఆ ధ్యానం మాస్టర్ వల్ల కుటుంబ సభ్యులను కూడా మనము ఈ యజ్ఞానికి రావాలనేసి ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇస్తూ అందరినీ ఆహ్వానించడం జరిగింది మన తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి. ఓకే, సో ఇప్పుడు తిరుపతి ధ్యాన మహాయజ్ఞం అంటేనే అందరికీ గుర్తొచ్చేది సంగీత బాబు గారే. ప్రతి ఒక్కరు ఎవరి నోట విన్నా కూడా సంగీత బాబు గారు అక్కడ ఇలా చేశారు అదే చెప్తూ ఉన్నారు సార్. మరి ఇప్పుడు మనం లాస్ట్ టైము చేసుకున్నప్పుడు ఏమైనా అకామిడేషన్కి కానీ అన్నదానం దగ్గర కానీ ఎలా జరిగింది? ఈసారి ఏం మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి సార్? దానికి చెప్పే ముందు వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతోనే సంగీత బాబు చేస్తున్నాడు. ప్రతిసారి యొక్క తేజస్తోనే సంగీత బాబు చేస్తున్నాడు. పిఎంసి ఛానల్ ఒక యజమాన్యంతోనే సంగీత బాబు చేస్తున్నాడు. అంత తప్ప ఇక్కడ సంగీత బాబు అనే వ్యక్తి ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ఒకటి. రెండోది, ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్ల గురించి చెప్పే ముందు ఈసారి ఒక అద్భుతమైనటువంటి మార్గంలో పిఎంసి యాజమాన్యం ఒక అద్భుతమైన మార్గాన్ని చవిచూడడం జరిగింది. అదేమిరా అంటే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారితో 1984 నుంచి 99 వరకు ప్రయాణం చేసినటువంటి గొప్ప గొప్ప మాస్టర్సు, పత్రి సార్తో ఉన్నటువంటి అనుభవము, పత్రి సార్తో ఏ విధంగా అప్పట్లో ఎలా ఉన్నాడు అంటే, నేను 1997లో నేను ధ్యానానికి రావడం జరిగింది. అంతకుముందు 84 నుంచి ప్రయాణం చేసినటువంటి వారు అప్పుడు పత్రి సార్ ఎలా ఉన్నారు వాళ్ళకందరికీ తెలుసుంటుంది. పత్రి సార్ ఏ విధంగా నడిచాడని తెలుసుంటుంది. అంటే సారు ఆ రోజు అట్నే ఉంటాడు, ఈ రోజు అట్టుంటాడు. ఆ రోజు వాళ్ళతో సాంగత్యం చేసి ఎలా అయితే ముందుకు పోయినాడో అటువంటి మాస్టర్లందరినీ మనము స్టేజ్ మీదకి తీసుకొని వచ్చి వాళ్ళకందరికీ లైఫ్ పిఎంసి లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అనేది మనము ఇవ్వడం జరుగుతుంది మొట్టమొదటిగా. ఇకపోతే రెండవది ఏమంటే, గతంలో ఒక సెల్లార్ మహతి ఆడిటోరియంలో ఒక సెల్లార్ తీసుకొని ఉన్నాం. అది కొద్ది తాత్కాలికంగా అకామిడేషన్కి పెట్టుకున్నాం. కానీ ఈసారి దాన్ని మనం ఏం చేస్తున్నామంటే, ఆ సెల్లార్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ధ్యానం అనేది నిర్వహిస్తున్నాం. కంటిన్యూగా అది అఖండ ధ్యానం లాగే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మనం యథాప్రకారం మనం ధ్యానం నిర్వహించుకోబోతున్నాం. అది రెండోది. ఇకపోతే ముఖ్యంగా యూత్ని, నేటి బాలలే రేపటి పౌరులు అనేసి మనం చెప్తూ ఉన్నాం. అటువంటి చెప్తున్నాము. కానీ ఇంకా ముందుకు తీసుకుపోయేదానికి అది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నారు. అది మనకు అందరికీ తెలిసి, దాంట్లో భాగంగా ఒక కొత్త వరవడ్ అనేసి ఒక రోజంతా యువతతో ఆ యొక్క వాళ్ళ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, యువత అంటే ఏమి, యువత ముందుకు తీసుకుపోయి ఏ ఆలోచనలతో వాళ్ళు ఉండారనే దానిపైన ఒక రోజంతా యువతకి మనము ఒక రోజు కేటాయించడం జరుగుతుంది. ఆ రోజంతా మనము ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఒక రోజంతా అలా మనం ఈ కార్యక్రమాలు ఆటపేస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు అఖండ ధ్యానం అన్నారు, అంటే మార్నింగ్ 6 నుండి నైట్ 9 వరకు, అంటే ఆ ప్రోగ్రామ్ అంతా ఎలా డిజైన్ చేస్తున్నారు సార్? ఎందుకంటే వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, కూర్చుంటారు, కొంతమంది మధ్యలో లేచి వెళ్తూ ఉంటారు. అంటే ఏమైనా రూల్ పెట్టారా ఇన్ని గంటలు కూర్చోవాలి? ఎందుకంటే పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు కదా. సో దీన్ని అంతా ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు? దీనికనేసని మనకు పిఎస్ఎస్ అనుబంధమైనటువంటి మన
సేవాదళ్ వారు ఉన్నారు కాబట్టి సేవాదళ్ వాళ్ళని కూడా మనం హ్యాండ్ అంటే వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. అలాగే కొద్దిమంది సీనియర్ మాస్టర్లు కూడా అక్కడ ఉంటారు. ఎవరైతే ఈ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిగ్రహంగా కూర్చునే వాళ్ళకి ఒక పక్క, అలాగే మధ్యలో వస్తూ పోతే ఉండే వాళ్ళకి ఇంకొక పక్క, అంటే ఓవరాల్గా అక్కడ 350 మందే కూర్చోవచ్చు. ఈ 350 మందిలో ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి ఒక పక్క, ఇంకొక పక్క, అలా మనం అక్కడ ఆ రోజు ఆ ప్రయత్నాలంతా మనము హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా సేవాదళ వారి ద్వారా మనం అందిస్తున్నాం. అక్కడ పిరమిడ్ సేవాదళ ద్వారా మనం అందిస్తున్నాం. ఓకే సార్, మరి ఈ 350 మంది కెపాసిటీ అంటున్నారు. మరి మనకు వచ్చే వాళ్ళేమో మీరు ప్రచారం చేస్తున్న దాన్ని బట్టి చాలా మంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ముందుగా రిజిస్ట్రేషన్ ఏమైనా చేసుకోవాలా? అఖండ ధ్యానంలో మేము కూర్చుంటామని పేర్లు ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందా? ఆల్రెడీ అఖండ ధ్యానానికి రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. మన పిఎంసి ద్వారా ఆల్రెడీ తీసుకుంటున్నారు. ఇప్పటికి దగ్గర ఒక 150 మంది దాకా ఇచ్చున్నారు. మిగతా కూడా పెరగచ్చు. పెరిగిన తక్షణమే ఇంకొక మార్గం కూడా దానికి మనం ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతుంది. ఓన్లీ అఖండ ధ్యానం మాత్రమే మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా పైనంతా యథాప్రకారం మనం ధ్యానానికి కూర్చొని ఇంకా ఏర్పాటు కూడా తిరుపతికి వెళ్ళి ఆ ప్రయత్నాలు కూడా చేద్దాం కూడా. సార్, ఇప్పుడు మరి ఎవరైనా మనకి అంటే కొంతమంది బస్సుల్లో వస్తారు, మరి ట్రైన్లో వస్తారు, ఫ్లైట్లో వస్తారు, వాళ్ళకి రూట్ మ్యాప్ ఎలా సార్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇది ఎక్కడ ఉంటుంది? మహతి ఆడిటోరియం అనేది తిరుపతిలో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఎందుకురా అంటే అది ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం లాగే. అది మనకు ఇప్పుడున్న పరిస్థితిలో మనకు మహతి ఆడిటోరియం అనేది ఒక క్షేత్రం. అందరికీ ఎలా ఉన్నా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అది ఒక క్షేత్రం కాబట్టి ప్రతి ఒక్కరికి ఎక్కడ దిగినా మహతి ఆడిటోరియం అంటే అది మన తిరుపతికి నడి ప్రదేశంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆడిటోరియం అంటే ఎవరైనా చెప్తారు. కాబట్టి తిరుపతిలో రెండు ఆడిటోరియంలు, ఒకటి శ్రీనివాస ఆడిటోరియం అనేది ఎస్వి యూనివర్సిటీలో ఉంది, 2 మహతి ఆడిటోరియం అనేది తిరుపతి టౌన్లో ఉంది. కాబట్టి అన్నిటికీ దగ్గరే. రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటరు, అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి 1.25 కిలోమీటరు, ఎయిర్పోర్ట్ నుంచి ఒక 16 కిలోమీటర్లు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు యజ్ఞానికి రావాలంటే ఆలోచించేది అకామిడేషన్. చాలా మందికి డౌట్స్ ఉంటాయి, మాకు అకామిడేషన్ ఉంటుందో ఉండదో, మరి ఎలా సో దీనికి ఎలా ప్లాన్ చేస్తున్నారు ఈసారి? మేడం, ఇప్పటి వరకు మనము ఒక 2000 మందికి ఫ్రీ అకామిడేషన్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. 5 ప్రదేశాలలో మనం ఒక కళ్యాణ మండపాలు తీసుకోవడము, అలాగే ఒక స్కూల్స్ తీసుకోవడము, అలాగే హోమ్ స్టేలు కొన్ని తీసుకోవడం కూడా మనం ఏర్పాటు చేసేసాం 2000 మందికి. ఎక్కడెక్కడ ఎవరెవరిని పెట్టాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేసి కూడా మన ట్రస్టీలు అలాగే మన డైరెక్టర్స్ అంతా కూడా ఒక మీటింగ్ పెట్టుకొని దానిపైన యథాప్రకారం చేసుకొని ఎవరెవరు ఏదేది చేయాలని కూడా ఆ డిపార్ట్మెంట్లు కూడా సెలెక్ట్ చేసి కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికి 2000 మందికి మాత్రమే ఫ్రీ అకామిడేషను. ఆల్రెడీ ఇంకా ఒక 500 మందికి కావాలనేసి ప్రజెంట్ ఇప్పుడు తిరుపతిలో కూడా ఒక 2-3 ట్రస్టీలు తిరుగుతున్నారు. అది కూడా ఒక 500 మందికి రిజర్వ్ అయిపోయిందనేసి ఒక గంట ముందే మనకు ఫోన్ ద్వారా తెలపడం జరిగింది. ఇప్పటికి ప్రజెంట్ 2500 మందికి మనం ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు చేస్తాము. ఇంకో 500 మందికి మనం రిజర్వేషన్లో పెట్టుకుంటున్నాము. అంటే ఓవరాల్గా 3000 మందికి మన చేతిలో ఉంది ఫ్రీ అకామిడేషన్. ఇకపోతే పెయిడ్ అకామిడేషన్. ఈ పెయిడ్ అకామిడేషన్ ఏం చేశామంటే మనం ఆల్రెడీ ఒక 31 హోటల్స్ని మనం ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తక్షణమే అది మన గ్రూపులో కూడా పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుంటున్నారు. సామాన్య మానవుడికి అందుబాటులో ఉండేటట్టుగానే ఆ 31 హోటల్స్లో మనం పోయి మాట్లాడి వాళ్ళకి చెప్పి చాలా తక్కువ రేట్లో 800 రూపాయలు, 1000 రూపాయలు, అంటే ఒక రూమ్లో 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అలా చేసుకుంటూ మనం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు నా అంచనా ప్రకారం కూడా ఒక 60 నుంచి 70 రూములు పెయిడ్ అకామిడేషన్స్ బుక్ అయిపోయినా సరే మన మిత్రుల ద్వారా మనకు తెలపడం జరిగింది. ఓకే, బాగుంది సార్. అంటే లాస్ట్ టైం మీద ఈసారి పెంచేసుకున్నాం అనమాట అకామిడేషన్ అయినా. మరి నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సార్. మరి లాస్ట్ టైం అయితే చాలా మంది చెప్పారు పెళ్లి భోజనాలను మించేటట్టు ఉన్నాయని. ఈసారి ఎలా ఉండబోతున్నాయండి? ఈసారి ఇంకా అద్భుతంగా ఉండబోతుంది మేడం. ఎందుకురా అంటే గతంలో కన్నా ఇంకా కొన్ని వెరైటీస్ని ఏర్పాటు చేయాలనేసి కూడా మన పిఎంసి యాజమాన్యం ఆలోచనలో ఉన్నారు, చాలా గొప్పగా చేయాలనేసి. కాబట్టి దానికి కూడా ఇప్పుడు మనము ఒక టీమ్గా విడిపోవడం జరిగింది. ఏమిటంటే మన తాడిపత్రి కృష్ణ గారు అలాగే నెల్లూరు సుబ్బారావు గారు ఉన్నటువంటి మన డైరెక్టర్లు ఇద్దరిని
వాళ్ళిద్దరూ మన భోజనాన్ని మొత్తం బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి సపోర్ట్గా పుల్ రామ్మోహన్ సారు ఇంకా కొద్దిమంది ఉంటారు. అలాగే అకామిడేషన్స్కి అంతా వచ్చేసి మన సిద్ధా నాగేశ్వరరావు గారు, ఇంకా మన వాళ్ళంతా కొద్దిమంది మధు అనేసి అని, అలాగే హరిగా అనేసి అని, అలా కొద్దిమంది అంతా రామ్మోహన్, ఇలా కొద్దిమంది అంతా అంటే ఒకరికొకరు మనం డిస్పర్స్ చేసిన దానివల్ల ఫ్రీగా ఏమి ఇబ్బంది లేకుండా అన్నీ చకచక జరిగిపోయేటట్టుగా మన ఏర్పాట్లు అయితే ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఈరోజు యజ్ఞం జరిగినా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఏర్పాట్లో ఉన్నారు మన వాళ్ళందరూ. ఓకే, బాగుంది సార్. సో మరి ఇప్పుడు మనం ఐడి కార్డ్స్ ఏమైనా ఇష్యూ చేస్తామా సార్? ఇప్పుడు ఎందుకంటే మహతి ఆడిటోరియంకి భోజనాలకి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కదా, మరి అక్కడ ఎలా తెలుస్తుంది? దానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? యాక్చువల్గా అందరూ ఆలోచనలు, నా ఆలోచన అనే ఆలోచన ఎవరంటే, నా ఒపీనియను ఐడి కార్డ్స్ అయితే మనం ఇస్తున్నాము. ఇచ్చినా కూడా తిరుమల క్షేత్రంలో ఎలా అయితే వెంకటేశ్వర స్వామి కొలువు ఎలా అయితే ఉందో దానికి 500 మీటర్ల దూరంలో ఎలా అయితే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం అనేది ఎక్కడైతే ఉందో 1,00,000 మంది భోంచేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి పోయేవాళ్ళు ఆయనకి వరాలు ఇచ్చి వరాలు తీరుస్తున్నారు. అది మనకు అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగానే నా దృష్టిలో మహతి కళాక్షేత్రంలో ధ్యానం చేసేదంతా శ్రీనివాస నిలయం అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ దేవుళ్లతో సమానం నేను భావిస్తున్నాను. అటువంటిది శ్రీనివాస నిలయము, వెంకటేశ్వర నిలయంగా నేను మహతి కళాక్షేత్రాన్ని నేను ఎంచుకున్నాను. అందులో భాగంగానే అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మన ఒక ప్రదేశంలో లాస్ట్ టైం జరిగిన ప్రదేశమే ఈ ప్రదేశంలో కూడా దానికి ఒక నామకరణం చేసుకున్నాం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద ప్రాంగణం అనేసి మనం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ ఏమరా జరుగుతుందంటే ఉదయం 7 గంటల నుంచి 8 గంటలకు కానీ టిఫిన్ స్టార్ట్ అయిందంటే మధ్యాహ్నం 11:30 వరకు టిఫిన్స్ జరుగుతూనే ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవరే బ్రేక్. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే 12 గంటల నుంచి భోజనాలు స్టార్ట్ అయిపోతాయి. భోజనాలు స్టార్ట్ అయిందంటే 4:30 వరకు భోజనాలు జరుగుతాయి. 4:30 వరకు భోజనాలు అయిపోయినాక 1 అవర్ గ్యాప్ అంతా క్లీన్ అంతా చేసుకుని యథాప్రకారం 6:30కి మళ్ళీ భోజనాలు స్టార్ట్ అవుతుంది. 10 గంటల వరకు భోజనాలు కంటిన్యూగా జరుగుతుంది. ఓవరాల్గా 10 నుంచి 12,000 మందికి మనం భోజనాలు అందిస్తామనేసి మన యాజమాన్యం అంతా ఒక రోజుకి 10,000 నుంచి 3 పూట రన్నింగ్లో తలవారితో టిఫిను ఇస్తున్నాం, మధ్యాహ్నం భోజనం ఇస్తున్నాం, రాత్రి భోజనం కూడా ఇస్తున్నాం అనేటంటే 12,000 మందిని చేస్తున్నాం. దీంట్లో భాగంగానే చాలామందికి మాస్టర్లు వచ్చేది ఇంతమందే, కానీ ఇన్ని మందికి ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? మనం చేస్తున్నట్టు ఎవరంటే వెంకటేశ్వర స్వామి ఆ రూట్లో పోయేటటువంటి భక్తులకు కూడా మనం అక్కడికి వచ్చి భోంచేయమని యథాప్రకారం భోంచేయమని చెప్తున్నాం. అదే బయట వారు ఎవరన్నా వస్తే కూడా వాళ్ళని కూడా భోంచేయమని చెప్తున్నాం. ఎక్కడే కానీ రిస్ట్రిక్షన్స్ అంటూ పెట్టడం లేదు. వచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఒకటే చెప్తారు, మన దగ్గర భోంచేసిన ప్రతి ఒక్కరూ ధ్యానం నేర్చుకుంటాడయ్యా అనేసి. అదే మాదిరిగా మనం పెడుతున్నటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్, పిఎంసి మూవ్మెంట్ చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో భోంచేసిన వాళ్ళందరూ కూడా ధ్యానులు అవుతారని భాగంతోనే మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. వండర్ఫుల్ సార్, నిజంగా చక్కటి డెసిషన్. సార్ కూడా చెప్తూ ఉంటారు కదా, ముందు భోజనం, వాళ్ళు ధ్యానం చేయకపోయినా ముందు భోజనం చేశారా, భోజనం చేపించి పంపించండి అంటారు. అందుకు తగ్గట్టే మనం ధ్యానులే కాకుండా ఎవరు వచ్చినా కూడా అక్కడికి వచ్చి చక్కగా వాళ్ళైతే భోజనం చేసుకొని వెళ్ళొచ్చు. సార్ మరి తిరుపతి యజ్ఞానికి మీరు ఎవరైనా ప్రముఖుల్ని ఇన్వైట్ చేయడం జరిగిందా? ఇన్వైట్ చేయడం జరిగింది మేడం. తిరుపతిలో కొద్దిమంది ప్రముఖుల్ని, అలాగే వైస్ ఛాన్సలర్, మన ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని, అలాగే వెటనరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని, అలాగే మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని, అలాగే మనకు పశు సంరక్షణ శాఖ వైస్ ఛాన్సలర్ని, ఇలా అందరినీ పిలవడం జరిగింది. దీంట్లో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి మన భువనేశ్వరమ్మ గారిని కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే మనము మన యొక్క ఇన్విటేషన్ కూడా మేడం గారే రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉన్నింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గురించి పేరు విన్నానే కానీ మనకు పూర్తిగా ఆమె తెలియకపోయినా మనం పూర్తిగా ఆమెకి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణతో భాగంగానే కుప్పంలో కూడా ఒక మెడిటేషన్ సెంటర్ కూడా కొంచెం ల్యాండ్ ఇవ్వాలనేసి కూడా వాళ్ళు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సభాముఖంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం గారికి. ఎందుకంటే అడిగిన వెంటనే మీకు ఏమి సపోర్ట్ కావాలి, మీకు ఏ విధంగా ఈ ప్రోగ్రామ్కి మేము ఏ విధంగా సపోర్ట్ చేయాలంటే, మేడం
మీరు ఒకసారి కానీ వచ్చిపోతే చాలా ఆనందపడతాం మేడం అనేసని మనతో ఉన్నటువంటి మాస్టర్లందరూ కూడా నేను చెప్పడం, మనతో ఉన్నటువంటి మాస్టర్లకు కూడా చెప్పిన తక్షణమే వీళ్ళు అయితే నేను వస్తానని చెప్పింది. మరి ఒకసారి ఆ అమ్మ భువనేశ్వరమ్మ గారికి మరొకసారి ఈ యొక్క పిఎంసి యాజమాన్యం తరపున నమస్కారం తెలుపుకుంటున్నాను మేడం గారికి. సార్ నిజంగా మంచి విషయం సార్, వారు పిరమిడ్కి ల్యాండ్ ఇవ్వడము అయితే చాలా గ్రేట్ విషయం సార్. సార్ మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు సార్. ఓకే, హలో అండి. సరే అమ్మా. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మా బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు తిరుమలరావు అమ్మా. చెప్పండి సార్. ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు కదా, అక్కడ ఏదైనా బెడ్స్ ఏమన్నా ఉంటాయా, మామూలుగా ఏదైనా దుప్పటి వేసి పండుకోవడమేనా అని అడుగుతున్నామ్మా, పెద్ద వయసు కాబట్టి. ఓకే, అయితే మీరు తిరుపతి యజ్ఞానికి వస్తున్నారనమాట. ఓకే, పరిగెత్తుకొని రావడమే సార్. బాగుంది సార్. సో మీ డౌట్ సంగీత బాబు గారు మాట్లాడతారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, సంగీత బాబు గారికి నమస్తే సార్. సార్ ఇప్పుడు వయసుకు తగ్గట్టుగా మనం ఆడ ప్రయత్నాలు చేస్తున్నాం సార్. ఎందుకురా అంటే మనము కొన్ని స్కూల్స్ తీసాము, కొన్ని అపార్ట్మెంట్లు తీసాము, అలాగే కళ్యాణ మండపాలు తీసాము, హోమ్ స్టేలు కూడా తీసాం. అలా తీసిన దానివల్ల మీరు కర్ణాటక అంటున్నారు కాబట్టి కర్ణాటక ఒక హోమ్ స్టేని తీసేస్తున్నాం. దాంట్లో బెడ్స్ ఉంటాయి, అలాగే వీలైతే ఒక దుప్పటి కూడా తెచ్చుకోండి, ఎందుకన్నా మంచిది. కాబట్టి అకామిడేషన్కి డోకా లేదు. ఆడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో ఒక అపార్ట్మెంట్లో 4 నుంచి 5 మందికి ఇస్తున్నాం కాబట్టి ఒక వాష్రూమ్తో 5 మంది ఉండొచ్చు కాబట్టి ఇబ్బంది లేదు. ఒక దుప్పటి తెచ్చుకోండి, ఇబ్బంది లేకుండా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నారా సార్? అదేనమ్మా చెప్పింది, సార్ చెప్పింది కొద్దిగా స్లోగా ఉంది, అర్థం కాలేదు. ఓకే సార్, ఏం లేదు సార్. సంగీత బాబు గారు ఏం చెప్పారు అంటే మీరు కొంచెం పెద్ద వయసు వాళ్ళు కాబట్టి మేము చాలా వరకు తగిన ఏర్పాట్లు చేస్తాము, కానీ క్రౌడ్ కూడా ఉండొచ్చు కదా, మీ వరకు మీరు ఒక బెడ్షీట్ అయితే క్యారీ చేసుకోండి అని చెప్తున్నారు సార్. ఓకే, తప్పకుండా. 80 సంవత్సరాల వయసు అమ్మా. ఈ ధ్యానం బాగా చేస్తుంటాం, చాలా బాగుంటాం హుషారుగానే. తప్పకుండా యజ్ఞానికి రండి సార్. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ స్నేహితులను కూడా తీసుకొని రండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్. తప్పకుండా కార్యక్రమంలో చక్కగా పాల్గొనండి. ఓకేనా సార్? థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సో సార్, మరి ఇప్పుడు ఇతను ఎలా అయితే అడిగారో రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు సార్. అంటే ఏంటి అంటే మాకు మహతి ఆడిటోరియంకి దగ్గర ఇస్తారా అకామిడేషన్, మరి దూరం ఉంటే మేము పెద్దవాళ్ళం కదా, మేము నడవలేం కదా ఇలా అంటున్నారు. సో అలానే ప్లాన్ చేస్తున్నారా సార్? 100% చేస్తున్నాము. కొన్ని అక్కడ ఏమంటే సిటీకి నడిబొడ్డులో ఉంటుంది కాబట్టి షేర్ ఆటోలు ఉంటాయి ప్రతి ఒక్క చోట. రెండోది అన్ని చోట్లకి మనం పిఆర్ కోడ్లు ఇస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు అనే దానిపైన కూడా పిఆర్ కోడ్ ఉంది. దానివల్ల వాళ్ళు ఆ స్కానర్ చేసుకుని యథాప్రకారం ఇక్కడికి వచ్చే ఏర్పాట్లన్నీ జరుగుతుంది ఒక భాగం. రెండోది ఏంటంటే వయసుని బట్టి కూడా మనం ఇప్పుడు అడిగినటువంటి కాల్ ప్రకారం ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక 500 అడుగుల దూరంలో కూడా ఒక కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపంలో కూడా మనం ఇస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనము చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఈరోజు ఒక్క రోజుకు మనం ఒక 1000 మంది వచ్చేసారనుకోండి, 1000 మంది వచ్చినప్పుడు ఇక్కడ కొద్ది మందిని, అక్కడ కొద్ది మందిని, అక్కడ కొద్ది మందిని పంపిస్తాం కాబట్టి అప్పటికప్పటికే మనం ఇచ్చేస్తూ వచ్చేస్తాం. అందుకనేసి వీళ్ళకి ఇక్కడ వాళ్ళకి అక్కడ అనే దానికి ఏర్పాటు అంటూ సపరేట్గా ఏముండదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అందరికీ మనం ఏర్పాటు చేసేస్తూ ఉంటాం కాబట్టి ఆల్రెడీ దానికంతా పిఎంసి యజమాన్యం చూస్తుంది కాబట్టి అందరికీ ఏమి ఇబ్బంది లేకుండా, లాస్ట్ టైం ఎలా అయితే ఇబ్బంది లేకుండా చేశామో ఈసారి రెండింతలుగా ఎక్కడే కానీ ఇబ్బంది లేకుండా దానికని ఒక టీమే వర్క్ చేస్తూ ఉంది. ఈసారి ఫ్రీ అకామిడేషన్కి గతంలో 4-5 మంది వర్క్ చేస్తున్నారు, ఈసారి దగ్గర 20 మంది వర్క్ చేస్తున్నారు మన ఫ్రీ అకామిడేషన్ కోసం మన మాస్టర్లు అందరూ. ఓకే, బాగుంది సార్. సో అయితే ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా యజ్ఞంకి వచ్చి ధ్యానం చేసుకొని రుచికరమైన ఫుడ్ తీసుకోవచ్చు అనమాట. సార్ మరి 28వ తారీఖు మనకి పౌర్ణమి వస్తుంది. మరి తిరుపతి పుణ్యక్షేత్రము ఆ రోజు మరి పౌర్ణమి, మరి ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు సార్? చాలా చక్కటి ప్రశ్న అడిగారు మేడం. నిజంగా మీకు మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా తిరుమలలో యజ్ఞం పెట్టాలనేది పత్రి సార్ కళ, కోరిక. దాంట్లో భాగంగానే మనం 2021లో 7 రోజులు మనం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగానే మనం ఏం చేస్తున్నామంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి మనం ఒక లెటర్ పెట్టాం. ఏమని పెట్టామరా అంటే
పవిత్ర పుణ్యక్షేత్రం అటువంటి తిరుమలలో ఎన్నో మంది భక్తులు వస్తారు కాబట్టి శ్రావణ మాసము శ్రవణ నక్షత్రము సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి జన్మ తీసుకున్నటువంటి నక్షత్రంలో భాగంగా తిరుమలలో మేము యజ్ఞం పెట్టాలి, ధ్యానం చేయాలనుకుంటున్నామని ఒక లెటర్ పెట్టడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వారు. దాంట్లో భాగంగానే మనకు ఆల్మోస్ట్ 50% వర్క్ కంప్లీట్ అయింది. ఓకే, ఇంకా 50% వర్క్ ఉంది. ఆ వర్క్ కూడా వాళ్ళు ఏమో అడిగినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి వెళ్ళి దాన్ని కూడా రెటిఫై చేసేసి వాళ్ళు ఏమేమి మన దగ్గర నుంచి అడుగుతున్నటువంటి ఒపీనియన్స్ అంతా మనం, ఎందుకంటే తిరుమల క్షేత్రం అంటే హిందూ ధర్మాన్ని ప్రతీక. అందులో ఎప్పుడు కానీ వేలాది మంది భక్తులు ఉండేటటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో ధ్యానం పెట్టాలనేదని ఒక ఆలోచనతో వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఆ రూల్స్ ఏదైతే ఉందో దానికి అన్నిటికీ మనం సమాధానం చెప్తూ ఆ డేటుకు కూడా మనము సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ధ్యానం పెట్టాలని కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ అలా అయిపోయింది. మనం ఇంకా వెళ్ళి ఆ ప్రాసెస్ తీసుకున్న తక్షణమే పిఎంసి ద్వారా మనం అందరికి తెలబోతున్నాం. బాగుంది సార్. అంటే వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ ప్రత్యక్ష దైవము అంటారు, భూలోక వైకుంఠము అంటారు తిరుపతిని. ముఖ్యంగా పత్రి సార్ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారంట కదా సార్, మీకే ఎక్కువ తెలియాలి ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా సార్తో ఉన్నారు కాబట్టి సార్ వెంకటేశ్వర స్వామి గురించి చెప్పింది ఏదైనా మీకు తెలిసింది. స్వామివారు గురించి చెప్పాలంటే అంతా ఇంత విషయం కాదు సార్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరు పత్రిజీ గారిని ఎంత స్మరిస్తూ ఉంటారో వెంకటేశ్వర స్వామిని కూడా ఈక్వల్గా అంతే స్మరిస్తూ ఉంటారు. అంటే ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని అంతగా ప్రభావితం చేయడానికి ఏం కారణం ఉంది సార్ దాని వెనుక? నన్ను నడిపించేది పత్రిజీ గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస అయితే ఈ రోజు వరకు కూడా నేను ఒక పనివాడిలాగా పనిచేస్తున్నానంటే సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి కృప వల్లే అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. స్వామి వారితో నాకు ఎన్నో అనుభవాలు, 1, 2 కాదు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఒక అనుభవం చెప్పే ముందు అక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి వారి గురించి కూడా మనం కొన్ని మంది గురించి తెలుసుకుందాం. తప్పకుండా. 2006లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు దేవాలయాలే ధ్యానాలయాలు కావాలయా సంగీత్ బాబు అని చెప్పడం జరిగింది. చెప్పిన తక్షణమే నేను అందరితో డిస్కస్ చేసేటప్పటికి కొంచెం ఇబ్బందికరమైన సంఘటనలు ఉన్నప్పుడు తిరుమల కొండకి వెళ్ళిపోయాను. దుఃఖం ఎక్కువైపోయి తిరుమల కొండకి వెళ్ళిపోయాను. తిరుమల కొండకి వెళ్ళిన తక్షణమే అక్కడ వెంకటేశ్వర స్వామి గోపురం ముందర అఖిలాండం అనే ఒక ప్రదేశం ఉంటుంది. ఈ అఖిలాండం ప్రదేశంలో నేను ధ్యానం చేసుకుంటున్నాను. దుఃఖం ఎక్కువగా ఉంది. గురువుగారు ఏమరంటే దేవాలయాలు అన్న చోట ధ్యానాలు జరగాలి, ఒక ధ్యాన మందిరం రావాలనేసి గురువుగారు చెప్పారు. ఇక్కడ కొన్ని మంది మనకు సపోర్ట్ చేసి చేయకపోయినా ఆ దుఃఖంతో ఏం చేశాను, నేను కొండకు వచ్చేసి అలా ధ్యానం చేసుకుంటున్నాను. ధ్యానం చేస్తుండేటప్పుడు ఒకసారిగా అది ఏడుపా దుఃఖమా కాదు, ఒకసారిగా అలా కళ్ళు మూసుకునేటప్పటికి నాలో నుంచి ఒక మనిషి, యాస్ట్రల్ ట్రావెల్ అంటారో లేకపోతే ఏమంటారో తెలియదు కానీ అలా ఒక మనిషి బయట పోయి అలా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం దగ్గర కూర్చొని నేనే ధ్యానం చేస్తున్నాను. ఓకే, ధ్యానం చేస్తున్నాను. వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భక్తులు స్వామివారిని గోయిందా గోయిందే అనే మాటలు వింటున్నాను. అక్కడ ఉన్నటువంటి పూజారు హారతి ఇచ్చుండేది చూస్తున్నాను. వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర కూర్చొని ఉన్నాను. ఇలా కూర్చొనేటప్పటికి ఒక బంతి పువ్వు వచ్చి నా చేతిలో పడింది. ఒక బంతి పువ్వు నా చేతిలో పడేటప్పటికి కొంచెం ఉలికి పడినాను. స్పర్శ నేనుండేది అఖిలాండం దగ్గర, నేను వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నాను కదా అనేసి అట్లా చూసుకునేటప్పటికి అట్లా చూసి మళ్ళీ కళ్ళు మూసుకొని ఎలా తెరిచేటప్పటికి నేను అఖిలాండం దగ్గర ఉన్నాను. అఖిలాండం దగ్గర నుంచి ఇలా చేతిలో చూస్తే అలాగే బంతి పువ్వు ఉండదు చేతిలో. మళ్ళా కొంచెం ఉలిక్కిపడి మళ్ళీ కళ్ళు అలా మూసుకొని మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే ఆ బంతి పువ్వు అలాగే మాయమైపోయింది. ఇది 2006లో వెంకటేశ్వర స్వామి వారు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప శక్తి అనేసని నేను ఈ రోజు వరకు కూడా భావిస్తున్నాను. అటువంటి అనుభవం ఇచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి అంటే ఆయన నువ్వు ఏ కోరికతో పోతావో ఆ కోరిక తీర్చేటటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి వారు. అటువంటి గొప్ప వ్యక్తి. నా కుటుంబం ఈరోజు శ్వాస మీద ధ్యాస ద్వారా ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోయినా స్వామివారి కృప వల్ల ఇంకొక స్థితికి వెళ్ళడానికి నాకు ఆ స్వామివారు ఎంతో సపోర్ట్ చేస్తుంటారు. కాబట్టి నేను ఇట్లా గురువు గారిని అట్లా వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు నేను స్మరిస్తూనే ఉంటాను మేడం. బాగుంది సార్, మీ ఎక్స్పీరియన్స్ అయితే వండర్ఫుల్ సార్. సో మరి దాంట్లో మీకు అది ఆ అనుగ్రహం, ఆ స్వామి వారి దగ్గర నుండి మీకు ఫ్లవర్ రావడం, దాని తర్వాత అంటే మీలో వచ్చిన చేంజెస్ ఏంటి సార్? అసలు ఏం జరిగింది ట్రాన్స్ఫర్మేషన్?
ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలు, ఎంతో కార్యక్రమాలు చాలా స్పీడ్ అయినాయి. 1, 2 కాదు, ఎన్నో. అంటే తిరుపతిలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించినా కానీ ఆ కార్యక్రమాలంతా నేను ఉన్నాను 97 నుంచి. చాలా స్పీడప్ అయింది తిరుపతిలో. అప్పటి నుంచి పత్రి సార్తో జర్నీ కూడా నేను స్పీడ్గా సార్తో ఎక్కువగా తిరగడము, సార్తో ఎక్కువగా రాష్ట్రాలు కూడా తిరుగుతూ వచ్చాను అప్పట్లో ఎక్కడెక్కడ. అలాగే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తిరగడము, అలాగే కొన్ని రాష్ట్రాల్లో కూడా తిరగడం అంటే అప్పటి నుంచే నాకు జరిగింది అనేసి అని నేను భావిస్తున్నాను. ప్రచారం, ధ్యాన ప్రచారం. సో మరి తిరుపతిలో పత్రి సార్ కూడా యజ్ఞం పెట్టారు కదా సార్, సార్ ఉన్నప్పుడు. అప్పుడు మీ పాత్ర ఏంటి సార్ దాంట్లో? ఇప్పుడు మొన్న సార్ ఉన్నప్పుడు, పత్రిజీ ఉన్నప్పుడు కూడా మనకి యజ్ఞం జరిగింది కదా తిరుపతిలో 7 రోజులు. 7 రోజులు 7 రోజులు అద్భుతమైనటువంటి కార్యక్రమం. అప్పుడు ప్రతి ఒక్క చోట పత్రి సారు ధ్యాన యజ్ఞము అని పెడతా వచ్చారు. కానీ తిరుపతికి వచ్చేటప్పటికి ధ్యాన మహోత్సవం అని పెట్టాడు 2003లో. ఓకే, ఎందుకు పెట్టాడో తెలియదు. అటు పెట్టిన తక్షణమే సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ ధ్యానం చేసినట్టు అనిపించింది. ఎలారా అంటే ఉనికి నుంచి సుబ్బారావు గారు అనేసి ఒక ఆయన వచ్చారు. ఆయన మామూలుగా అందరికీ తెలుసు, ఎవరైనా కానీ రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ ₹1 కాయిన్ కానీ వేస్తే వెయిట్ చూసుకుంటారు అందరూ. ఆ మాదిరి ఆయన కూడా 2003లో వచ్చాడు. వెయిట్ చూస్తే 72 కేజీలు ఉన్నాడు ఆయన. నేరుగా యథాప్రకారం వచ్చాడు, ఫ్రెష్ అప్ అయినాడు. టిఫిన్ చేశాడో లేదో తెలీదు. నేరుగా వచ్చేసి ఆ స్టార్టింగ్ సాయంత్రం మనం యథాప్రకారం ధ్యానం చెప్తాం కాబట్టి ప్రాంగణంలో కూర్చొని ధ్యానంలో కూర్చున్నాడు. ఎప్పుడైతే ఆయన ధ్యానంలో కూర్చున్నాడో ఆ కూర్చోవడము డిసెంబర్, మనం అప్పుడు వచ్చేసి డిసెంబర్ 25వ తేదీ నుంచి 31 వరకు 7 రోజులు నిర్వహించుకుంటున్నాం మొట్టమొదట. ఇప్పుడు 11 రోజులు నిర్వహించుకుంటున్నాం కాబట్టి అప్పట్లో మనం 7 రోజులే మనం నిర్వహించుకునేది. అలా అప్పుడు ఆ డిసెంబర్ 25వ తేదీ కూర్చున్నట్టు 2003లో డిసెంబర్ 25వ తేదీ సాయంత్రం కూర్చున్నటువంటి వ్యక్తి 31వ తేదీ సాయంత్రం పత్రిసారి లేపేంత వరకు లేలేదు ఆ వ్యక్తి. ఆయన ఉనికి సుబ్బారావు గారు. అలా 7 రోజులు అక్కడే కూర్చున్నాడు. ఆయనకు వాష్రూమ్ లేదు, డ్రెస్ చేంజ్ లేదు. ఆ చుట్టుపక్కల సుగంధమైనటువంటి వాసన అద్భుతంగా, చుట్టుపక్కల అంతా ఎంత ఆనందంగా ఉందో. అప్పుడు పత్రిసారి వచ్చి ఎవరిని ఆయన డిస్టర్బ్ చేయొద్దని చుట్టుపక్కల కూర్చోబెట్టేసి చుట్టుపక్కల పూల చెట్లు పెట్టి ఆ పరిసరాలు లేకుండా సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి మన దగ్గర ఉన్నారు కాబట్టి ఆడ డిస్టర్బ్ చేయొద్దనేసి యజ్ఞం కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత 7 రోజుల తర్వాత ఆ సుబ్బారావు గారిని పత్రిసారి భుజం తట్టి లేపుకొని డయాస్ పై కూర్చోబోయి డయాస్ పైన నీ అనుభవం చెప్పానంటే ఆయన ఆ సుబ్బారావు గారు చెప్పినటువంటి అనుభవం ఎవరంటే, నేను ధ్యానంలో కూర్చున్నాను, ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఒక ద్రవంలాగా నా నోట్లో పోతుంది. ఆ నా నోట్లో పోయే ద్రవాన్ని నేను తాగుతున్నాను తప్ప నాకు ఇంకేమీ తెలియలేదు అని చెప్పడం జరిగింది సుబ్బారావు గారు. ఇది ప్రత్యక్షంగా నేను చెప్పేది కాదు, ప్రత్యక్షంగా అప్పుడున్నటువంటి ధ్యానులందరూ చూశారు. 7 రోజులు వాష్రూమ్ పోలేదు, 7 రోజులు స్నానం చేయలేదు, 7 రోజులు బట్టలు మార్చుకోలేదు, 7 రోజులు ఫుడ్ తీసుకోలేదు. కానీ 7 రోజులు అలాగే కూర్చున్నాడు. ఈ అలాగే కూర్చున్నటువంటి వ్యక్తి లాస్ట్ రోజు 31వ తేదీ ప్రోగ్రామ్ అయిపోయినాక 1వ తేదీ యథాప్రకారం మనం ఇంట్లోకి పోతారు. ఆయన ఇంట్లోకి పోయేటప్పుడు ఒకవేళ నేనేమన్నా వెయిట్ ఏమన్నా తగ్గినానేమో అనేసి అని మళ్ళా ₹1 బిళ్ళ తీసుకొని వెయిట్ చూసుకున్నాడు. అప్పుడు 76 కేజీలు ఉన్నాడు, 4 కేజీలు పెరిగినాడు ఆ సుబ్బారావు గారు అని ఎన్నో ఇంటర్వ్యూలో నేను చెప్పాను. ఆయన కూడా మాట్లాడింది. అంటే సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ కూర్చొని 7 రోజులు తిరుపతిలో జరిపించినాడు అనేసి. దీనికన్నా నిదర్శనం ఏం కావాలి మేడం? కరెక్ట్ సార్. ఇంకొక మెరాకిల్ చెప్తాను. ఇది ఎవరికి తెలియనిది, పిరమిడ్ మాస్టర్లకి సీనియర్లకు అంతా తెలిసి ఉంటుంది. తిరుమల క్షేత్రంలో ఈరోజు మనం అందరం అనుకుంటున్నాం కదా, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం అనేసి అని ఒకటి వస్తుందని మనం అందరం అనుకుంటున్నాము. ఆల్రెడీ వస్తుంది, ప్రాసెస్ అంతా అయిపోయింది, ప్రారంభోత్సవం సిద్ధంగా ఉందనేసి. ఆ ప్రదేశంలో స్కూల్ ఉండేది ఒకప్పుడు. ఆ స్కూలుని ఖాళీ చేయించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు తరిగొండ వెంగమాంబ గారు అక్కడ ఉండారు కాబట్టి అది ఒక ధ్యాన మందిరం ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళని పక్క పంపించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇంతవరకు అందరికీ తెలుసు. కానీ 2000లో అప్పుడున్నటువంటి తిరుమల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు చిన్నబ్బ గారి ద్వారా 2000లో అక్కడ ఆ స్కూల్లో అక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క క్లాసు మనం చేసుకోవడం జరిగింది.
ఓకే. అప్పుడు ఆ స్కూల్లో పత్రిసారి ధ్యానం చెప్పడం జరిగింది. ఓకే. ధ్యానం చెప్పిన తక్షణమే అలా సార్ చూశారు. నాకు ఇది కూడా ఎప్పుడు గుర్తొచ్చిందిరా అంటే ఆ ధ్యాన మందిరం జరుగుతూ ఉండేటప్పుడు అప్పుడు గుర్తొచ్చింది. 2000లో మనం ఇక్కడ ధ్యానం పెట్టాము కదా, ఇక్కడ ధ్యానం పెట్టిన దానివల్లే ఈ యొక్క ధ్యాన మందిరం వచ్చింది అనేసి నాకు అప్పుడు తెలిసింది. కానీ నేను ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. మొట్టమొదటి ఇంటర్వ్యూలోనే మీకు చెప్తా ఉన్నాను ఇది. బాగుంది సార్. నిజంగా అంటే కొన్ని సారు అప్పుడు చేసిన వాటి ఫలితాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. అప్పుడు ధ్యానం చేయించడం, ఇప్పుడు ధ్యాన మందిరం రావడం, ముఖ్యంగా తిరుపతిలో ఒక ధ్యాన మందిరం రావడం అంటే చిన్న విషయం అయితే కాదు సార్. ఎందుకంటే అందరూ భక్తులుగా వస్తుంటారు కదా. సో మరి సార్ ఇప్పుడు మనం ప్రపంచ శాంతి కోసం యజ్ఞం చేసుకుంటున్నాం కదా, లక్షలాదిగా ఉన్న భక్తులు ధ్యాన మార్గం వైపు మరలడానికి అవకాశం ఉందంటారా? 100% అవుతుంది మేడం. ఇంతకుముందు సెక్షన్లో కూడా చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచ శాంతి కోసమే మనం చేస్తున్నాం ఈ యజ్ఞం. ఎక్కడో యుద్ధం, ఇరాన్ జరిగే యుద్ధం వల్ల మనకు భారతదేశంలో గ్యాస్ కొరత వచ్చింది. అక్కడ ఇరాక్లో యుద్ధం జరిగింది వల్ల ఇక్కడ పప్పు దినుసులు రేట్లు పెరిగినాయి. అక్కడ యుద్ధం జరిగింది దానివల్ల ఇక్కడ బియ్యపు రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. ఎక్కడో రాష్ట్రం కాని రాష్ట్రము, సముద్రాల తర్వాత దేశం కాని దేశంలో యుద్ధం జరిగితేనే ఇక్కడ రేట్లు పెరిగినప్పుడు సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వేలాది మందితో మనం ధ్యానం చేసేటప్పుడు ఆ యొక్క శక్తి ప్రపంచమే ప్రపంచ శాంతి అవుతుందనేసరి నేను భావిస్తున్నాను. బాగుంది సార్. నిజంగా మీరు చెప్పింది అయితే కరెక్టే సార్. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే కళ్ళు రెండు మూసుకొని వీళ్ళు శ్వాస మీద ధ్యాస పెడితే ప్రపంచ శాంతి ఎట్లా వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మీరు చక్కటి సమాధానం చెప్పేశారు సార్. మీరు తిరుపతిలో కూడా ఎంతో అద్భుతంగా అక్కడ శ్రీవారి సన్నిధిలో ధ్యానం తరగతులు చెప్పిస్తున్నట్టున్నారు కదా సార్. అవును. సో దాని ప్రభావం కూడా ఈ యజ్ఞం ప్రారంభించడానికి ఒక కారణం అయి ఉంటుంది అనుకుంటా. 100% అదే మేడం. అది ఇంటర్వ్యూ చెప్పే ముందు మొట్టమొదటగా తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాళ్ళందరి ప్రోత్సాహం ఉంటేనే మనం తిరుపతిలో కూడా ఈ యజ్ఞం చేసుకుంటున్నాము. ఎందుకంటే మహతి ఆడిటోరియం 7 రోజులు ఇవ్వాలంటే ఆషామాషి విషయం కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే 3 రోజులు 2 రోజులు ఇస్తారు. కానీ మనం చేస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏ మార్గమైతే అది మనకు చెప్పారో ఆ మార్గాన్ని మనం తిరుమలలో 2006 నుంచి ఇప్పటి వరకు మనం ఏర్పాటు చేస్తూ ఒక సేవకుడిగా, వెంకటేశ్వర స్వామికి భక్తుడిగా, వెంకటేశ్వర స్వామికి ఒక సేవకుడిగా నేను కానీ, తిరుపతిలో కొన్ని మంది మాస్టర్స్ కానీ, మా భార్య సుజాత కానీ, మేము అందరం వెళ్ళి అక్కడ ఒక సేవకుడిగా అక్కడికి సేవలు అందిస్తున్నాం. కాబట్టి ఆ సేవకుడి భక్తికి మెచ్చి వెంకటేశ్వర స్వామి వారే 7 రోజులు మహతి ఆడిటోరియం ఇవ్వడం జరిగిందని నేను భావిస్తున్నాను మేడం. మీరు చెప్పినట్టు మరి 3 రోజులు ఇచ్చేవాళ్ళు 7 రోజులు ఇవ్వడం అంటే ఒక మిరాకిల్ అనే అనుకోవాలి కదా సార్. సార్ అక్కడ కూడా మీకు చక్కటి టీం ఉండి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పటి నుండో తిరుపతి ఉంటున్నారు కదా సార్. ఆ టీం వాళ్ళందరి సహాయ సహకారాలు మీకు ఎలా అందుతూ ఉన్నాయి సార్? 100% అందుతుంది మేడం. ఎందుకంటే వాకర్స్ అసోసియేషన్ అనేది మా మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ పేర్లు వద్దు, అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా నన్ను చూస్తే నన్ను బాబు అని పిలవరు, బాబా అని పిలుస్తారు. ఎందుకంటే ధ్యానం బాబా వస్తాడు రే అని అంటారు. అంటే వాళ్ళలో నేను చెచ్చుకుపోయినాను ఆ మాదిరి. రే వాడు వస్తున్నాడు ధ్యానం చెప్తాడు రా, ఈ ఆదివారం కూడా మాంసం తినొద్దని చెప్తాడు రే, నేను అట్టపోతాను రే అని అంటారు. అంటే వాళ్ళల్లో ఒక చైతన్యాన్ని, బాబు అనేది బాబా బాబా అనేటప్పటికీ ఒక చైతన్యం ఇచ్చే లోపల నేను ఏ పని చెప్పినా రే వాడు ఒక మంచి అంటే స్నేహితుడు కాబట్టి నన్ను ఒరేవారని పిలుచుకునే వాళ్ళకి చనువు ఉంది, ఒరేవారిని పిలుచుకునే చనువు నాకు ఉంది. కాబట్టి వాళ్ళందరూ రే మనం వాడేదో అడిగినాడరా చేస్తామనేసి వాకర్స్ అసోసియేషన్ చేస్తారు. అలాగే నా చిన్ననాటి మిత్రులంతా తిరుమల తిరుపతి దేవస్థానంలో నా చిన్ననాటి మిత్రులు అన్ని డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, కుటుంబం పొలిటికల్ కాబట్టి వాళ్ళు కూడా పరిచయాలు ఉన్న దానివల్ల వాళ్ళు కూడా ఒరే స్నేహితులు. కాబట్టి నేను ఏది చెప్పినా టకటక, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఈరోజు ఉన్నాను, నేను ఒక కాల్ చేసి ఈ మరి పందిరోళ్ళు కావాలో వాళ్ళు వస్తున్నారు అని అంటే నేను దగ్గరుండి చూస్తాంలే నువ్వు ఆ వర్క్ చూసుకోరా అని చెప్పేటటువంటి భాగ్యం కూడా ఇట్లా నా మిత్రులు వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ, అలాగే నా మిత్రులు స్కూల్ చిన్ననాటి మిత్రులు కూడా ఈ యొక్క పిఎంసి ఛానల్ ద్వారా వాళ్ళిద్దరికీ నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే అంత సపోర్ట్ ఉంది నాకు తిరుపతిలో. వాళ్ళందరూ దీంతో భాగంగానే పిరమిడ్ మాస్టర్లు, వాళ్ళు ఆషామాషి విషయం కాదు. ఈరోజు నా దృష్టిలో అందరూ నాకు
పిరమిడ్ మాస్టర్లు అంటే నాకు అందరూ దేవుళ్ళే, కానీ తిరుపతిలో ధ్యానం చేస్తున్నటువంటి మాస్టర్లు కూడా నాకు రెండింతలుగా దేవుళ్ళని నేను భావిస్తున్నాను. నేను ఏదన్నా ఒక పని చెప్పితే వాళ్ళ పనిలాగా భుజస్తంభాల మీద ఒక కుటుంబంలో ఒక అన్నదమ్ముళ్ళలాగా, ఆ కుటుంబంలో ఒక పెద్దనలాగా, ఆ కుటుంబంలో ఒక స్నేహితుడిలాగా వాళ్ళంతా వర్క్ చేస్తుంటారు తిరుపతిలో ఉన్నటువంటి మాస్టర్లు. నాకు ఇంకా దానికన్నా ఏం కావాలి మేడం? అటువంటి మిత్రులు ధ్యానులు అందరూ ఉన్నారు కాబట్టి చాలా చకచక సాఫీగా జరిగిపోతుంది ఈ యజ్ఞం. బాగుంది సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు మీ మిత్రులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అన్ని విభాగాల్లో ఉన్నారన్నారు. మీ ద్వారా ఈ యజ్ఞాలు యాగాల వల్ల వాళ్ళందరూ కూడా ధ్యానంలోకి వచ్చే అవకాశం చాలా ఉంది సార్. ఆల్రెడీ కొద్దిమంది ధ్యానం చేస్తున్నారు, ధ్యానంలో ఉన్నారు, ధ్యానం చేస్తున్నారు. కానీ కొన్ని పెద్ద దానివల్ల ఇంటి ఒత్తిళ్ళ వల్ల కొద్దిమంది శాకాహారులుగా మారారు, కొద్దిమంది మారలేదు, వాళ్ళు కూడా మారుతారు. కానీ ఈ యజ్ఞంలో పాల్గొని మనకు సపోర్ట్ చేస్తున్నారు. దానికన్నా ఇంకేం కావాలి మేడం? అంతే. కాబట్టి వాళ్ళు అన్ని విధాలుగా మనకు సపోర్ట్ చేస్తున్నారు. సార్ మరి చివరిగా ఒక్కసారి మీ నుండి ఈ యజ్ఞానికి ఇన్విటేషన్. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మార్గదర్శకంలో పిఎస్ఎస్ఎం అనుబంధం పిఎంసి ఆధ్వర్యంలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో మహతి కళాక్షేత్రంలో 7 రోజులు యజ్ఞం నిర్వహించుకోబోతున్నాము. ప్రతి ఒక్కరూ ఆ యజ్ఞంలో పాల్గొనండి, ప్రతి ఒక్కరూ అక్కడ ఆనందాన్ని పొందండి, ప్రతి ఒక్కరూ ఆ వైభోగాన్ని తీసుకోవాలని నేను కోరుకుంటాను. ముఖ్యంగా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి శివుడులాగా ధ్యానం చేయండి, అలాగే పార్వతీమాతలాగా శక్తిని సంపాదించుకోండి, లక్ష్మీదేవిలాగా సేవ చేయండి, వెంకటేశ్వర స్వామిలాగా వైభోగం పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి యజ్ఞాలు యాగాల వల్ల అసలు ఏం జరుగుతుంది, వెంకటేశ్వర స్వామి ప్రభావం మీ మీద ఎలా పడింది, పత్రిజీ సూచనలు సలహాల మేరకు మీరు ఎలా వర్క్ చేస్తూ వచ్చారు, ముఖ్యంగా యజ్ఞంలో జరుగుతున్న అకామిడేషన్ మరి భోజన వసతులు ఎలా ఉంటాయి అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 తిరుపతిలో ఎంతో అద్భుతంగా జరగబోతుందని మరి సంగీత బాబు గారు తెలియజేశారు. ఎలాంటి లోటు ఉండదు, ఎంతమంది అయినా రావచ్చు, చక్కటి అకామిడేషన్, భోజనము అన్నీ ఉండి వాటితో పాటు 6 గంటల ధ్యానము, అఖండ ధ్యానము, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి. సో మరి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.